మహోన్నతుడైన పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా ప్రియ సహోదరులారా, ఈ యొక్క నూతన దినము, నూతన గడియ, నూతన మాసము అనగా నెల పరమ తండ్రి మనకు దయచేసినందుకు ఆయనకు మన కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యొక్క సమయంలో తండ్రి ఇచ్చిన వాక్యాన్ని, తండ్రి చెప్తున్న మాటలను, తన కుమారుడైన క్రీస్తు చెప్తున్న మార్గాన్ని మనం అనుసరిద్దాం. ఎందుకంటే ఆయన అంటాడు, నేనే సత్యమును జీవము మార్గమునై ఉన్నాను అన్నాడు. ఎందుకు ఆ మాట ఆయన అన్నాడు అంటే, ఏ మనుషుడైతే ఏ కాలంలోనైతే ఆయనను అనుసరిస్తారో, ఆయన మాటలు వింటారో, ఆయన మార్గంలో నడవాలని ఇష్టపడతారో వారి జీవితాలు బహుగా ఫలిస్తాయి. హల్లెలూయా. మరి ఇక సమయంలో దైవ వర్తమాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు, ఇదిగో వాక్యం అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఇంతవరకు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ కూడా పరమ తండ్రి నామములో సలాం. చేసుకోలేని వారు చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇక సమయంలో దైవ వర్తమానం చూసుకున్నట్లయితే, గత కాలము, గత గడియ, గత వారము, గత నెల, గత సంవత్సరము నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, నీవు ఏదైతే అందుకున్నావో లేక ఏదైతే అందుకోలేదో, ఏదైతే పొందుకున్నావో ఏదైతే పొందుకోలేదో, ఈ నూతన దినంలో తండ్రి మనతో మాట్లాడుతున్న మాట మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఆయన అంటాడు కదా, 96వ కీర్తనలో సంకీర్తనలో అని అంటాడు, పరమ తండ్రిని స్తుతించి నూతన గీతము పాడండి, క్రొత్త పాట పాడండి అంటాడు. హల్లెలూయా. పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకొని, ఆయన మన జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని క్రొత్త పాట పాడుడి, హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి ఆరాధించండి అని సంకీర్తన రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, మీలో ఎంతమంది ఈ దినము మనస్సును మార్చుకున్నారో, ఎంతమంది మీ జీవితాలను మార్చుకున్నారో లేక మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, మీ ప్రయత్నము తండ్రి సఫలపరచునుగాక. హల్లెలూయా. మరి ఇక సమయంలో చేసిన వాక్య పరిశోధన ఏమిటంటే, భక్తుడైన పౌలు గారు చాలా చక్కగా ఒక మాట చెప్పాడండి. 1926 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క మాట సర్వసాధారణంగా 1వ తారీఖున మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు జనవరి 1వ తారీఖున సర్వసాధారణంగా. కానీ దేవుని యొక్క వర్తమానము, తండ్రి యొక్క మాట, తన కుమారుడైన క్రీస్తు యొక్క మాట మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైనా, ఎనీ టైం. అందుకంటాడు, సమయమందును అసమయమందును కూడా, సమయమందును అసమయము అనగా నీకు సమయం లేనో కొద్ది సమయం ఉన్నా ఆయనను స్తుతించి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు భక్తుడైన పౌలు గారు. ఇక రాయబడిన మాట ఏంటంటే, 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం. అందరికీ విన్న మాట, వచ్చే మాటే కదా. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం అంటాడు, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఎవరైతే మెస్సీతో జతపడతారో, ఎవరైతే తన తండ్రిన మాటను వింటారో వారికి ఎప్పటికప్పుడు నూతన సృష్టి అంటే నూతనముగా చేయబడిన వారు అని అర్థం. మనం నూతనంగా అవ్వాలంటే, నూతన కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఎక్కడుందండి అది నూతనం అనేది? చాలాసార్లు చెప్తుంటాడు, అనేక ఎపిసోడ్లను చెప్తుంటాడు. నీలోనే, నాలోనే, మనందరిలోనే ఉంది, ఎక్కడో లేదు, అది దూరంగా.
నీ ప్రవర్తనలో ఉంటుంది, నీవు నడుస్తున్న మార్గం, నువ్వు ఎంచుకున్న మార్గంలో ఉంటుంది, నువ్వు తీసుకున్న నిర్ణయంలోనే అది ఉంటుంది. ఎక్కడో లేదండి నూతన జీవితం, నూతన పద్ధతి నీలోనే ఉంది. అది గ్రహించుకోక నూతన సృష్టి, ఇదిగో నాకు తండ్రి నాకు మంచి మార్గం చూపించేశాడు అని స్త్రీలు కానీ పురుషులు కానీ అనుకోవడం మూర్ఖత్వం. అది ప్రియ సహోదరులారా, నీవు నూతన పరచబడాలి అంటే ఇదిగో ఇదిగో పాతవి గతించెను అంటే, పాతవి గతించెను అని మెస్సీ గారు చెప్పిన మాట మనకు తెలుసు. ఎలా గతించిపోతాయి? నువ్వు విడిచిపెడితే కదా వెళ్ళిపోతాయి. అంటే గతించడం ఏంటి? వెళ్ళిపోవడం. గత్ అన్న పదము సంస్కృతానికి సంబంధించిన మాట. అది భక్తులైన పౌలు గారు ఒక దగ్గర అంటాడు, ఎబ్రీ రాసిన పత్రికలో, జగత్ పునాది వేయబడక ముందు అని అంటాడు. జగత్ అన్న పదము సంస్కృత భాషలో రాయబడిన మాట మన ఆంధ్ర వాళ్ళకి. ఎందుకంటే బైబిల్ ఎక్కువగా తెలుగులోకి అనువదించినప్పుడు పండితులు దీన్ని రాశారు తప్ప మరెవరు కాదు. బైబిల్ తీసుకొచ్చింది క్రైస్తవులు అన్నప్పటికీ తెలుగులో తర్జనా చేసింది మాత్రం పండితులే. వాళ్ళకి తెలిసిన భాష ఏంటి? సంస్కృతం. అందులో రాశారు. జగత్ అన్న పదము సంస్కృతానికి సంబంధించిన మాట. జ అనగా జన్మించుట, గత్ అంటే గతించుట, అంటే చనిపోవుట. అందుకే ఇక్కడ అంటున్నాడు ఇదిగో పాతవి గతించెను. ఎలా గతించిపోతాయి? వాక్యం చదువుకుంటే పోతుందా? లేకుంటే చక్కటి వస్త్రాలు ధరించుకుంటే పోతుందా? లేదంటే అందంగా మాట్లాడితే పోతుందా? లేదే. నీ హృదయంలో ఉన్న అనాలోచన, అహంకారము, మూర్ఖత్వము ఇవన్నీ విడిచిపెట్టుకుంటేనే అవి పాతవి రోత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాతవి రోత. ఆ రోతని విడిచిపెట్టుకుంటే, ఆ కలంకాన్ని విడిచిపెట్టుకుంటే అప్పుడు నీ హృదయమైన పాత్ర కడగబడుతుంది వాక్యంతో. అప్పుడు నీ హృదయమైన పాత్ర శుభ్రపరచబడుతుంది వాక్యంతో. అప్పుడు నూతనంగా అవుతుంది. హల్లెలూయా. అందుకే వాక్యం మనతో మాట్లాడుతుంది, పాతవి గతించెను, ఇదిగో సమస్తం కూడా కొత్తవాయి. అంటే ఎలాగవుతాయంటే, నీవు మెస్సీ గారి యొక్క మాట, ఎవరిది మాట? తండ్రిది, ఆయనది కాదండి. చాలామంది పొరపడతారు. అందుకని క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తు చెప్పిన మాట ఏంటి? 15వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనం ఆయన అంటాడు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఆయన అంటాడు, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అన్నాడు అక్కడ ఖచ్చితంగా. ఏంటి? నా యందు మీరును అంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచితే, నేను చెప్పే మాట మీలో ఉంటే, అప్పుడు మీ జీవితాలు నూతన పరచబడతాయి అని ఖచ్చితంగా చెప్పాడు మెస్సీ గారు. ఎంతమంది ఉందండి? పైకైతే అందరూ నవ్వుతూ ఉంటాం, చక్కటి చిలక పలుకుతూ ఉంటామే, కానీ నీ హృదయంలోంచి రావాలండి ఆ మాట. అది చూస్తాడు పరమ తండ్రి. అది చూస్తాడు తను పంపించిన కుమారుడైనటువంటి క్రీస్తు. మరి నీలో ఏది? నీలో లేదు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఆలయాల్లో కూర్చున్నప్పుడు, ఆరాధనలో కూర్చున్నప్పుడు, లేకుంటే ఆయనను నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పవిత్రంగా ఉంటావేమో, అది కూడా నా అనుమానమే. అయిపోయిన తర్వాత మామూలే. ఇది కాదు. అందుకన్నాడు, కాగా ఎవడైనాను క్రీస్తుతో ఉండాలంటే చాలా కష్టం అండి. ఆయన మార్గంలో నడవాలి, ఆయన అలవాట్లు మనకు రావాలి, ఆయన స్వభావం మనకు రావాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న జనరేషన్లో చాలా కష్టమే. ఏమో 100 మందిలో 2-3 ఉంటారేమో లెక్కేసుకుంటే, ఉన్న వాళ్ళందరూ కూడా డమ్మీయే.
వాళ్ళకి ఈ వాక్యం ఎలా వర్తిస్తుంది? మీ జీవితంలో మేలు ఎలా కలుగుతుంది? మీ జీవితంలో పోగొట్టుకున్నది ఎలా వస్తుంది? మీ జీవితంలో మీకు కావాల్సిన సమర్థం ఎలా వస్తుంది? ఆలోచించుకోండి ప్రియ సహోదరులారా. అందుకే బైబిల్ బోధిస్తుంది, మీరు నూతన పరచబడాలి అంటే నా తండ్రి పంపించిన మాట ఇదిగో మీకు చెప్తున్నాను కనుక జనులారా, మీరు విని దాని ప్రకారంగా వెళ్తేనే తప్ప నా తండ్రి కూడా మీకు సహాయం చేయడు. అలా వెళ్తే మీకు ఏది కావాలో, మీరు ఏదైతే అడుగుతున్నారో, మీరు ఏదైతే మొరపెడుతున్నారో నా తండ్రి దగ్గర నా నామంలో, అది మీకు అనుగ్రహించబడునుగా కానీ ఖచ్చితంగా చెప్పాడు 7వ వచనంలో, 7-8 వచనాల్లో. ప్లీజ్ సహోదరులు, ఇంతకన్నా బోధించేవారు కానీ, ఇంతకన్నా నేర్పించేవారు కానీ ఉండరు. ఏదో ఆలయానికి వెళ్తున్నాము, అక్కడ ఆ దైవజనులు ఇచ్చే ఆ యొక్క సమయము ఏమో ఒక్కొక్కరు గంటలు ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, ఒక్కొక్కరు 3 గంటలు ఉండొచ్చు, లేకపోతే 2 గంటలన్నర ఉండొచ్చు ఆలయం నడిపింపు. అంతసేపు నువ్వు కుదురుగా ఉంటున్నావా? ఈ 2 గంటలు 3 గంటలోనే నీకెన్నో ఆలోచనలు, హస్తమాలు చెల చూసుకుంటావు, హస్తమాలు చెల నొక్కునే ఉంటావు, ఆ ఫోన్ నొక్కునే ఉంటావు అక్కడ. ఇంకా నీ హృదయంలోకి ఈ వాక్యం వెళ్ళగలుగుతుంది. అందుకంటున్నాడు, నాయందు మీరు అంటే మీరు నాయందు విశ్వాసం ఉంటున్నప్పుడు, మీ యందు నేను చెప్పే మాటలు మీలో ఉన్నప్పుడు, మీకు ఏదైతే ఇష్టంగా ఉందో అది అడిగితే నా తండ్రి ప్రసాదిస్తాడు అని ఆనాటి మనుషులకు చెప్పాడు మస్సీ గారు. ఎంతమంది పట్టించుకుంటున్నారు దాన్ని? ప్రియ సహోదరులారా, నేను ఒకటే చెప్తానండి, ఇది ద్వేషంతోనో కోపంతోనో అసూయతో చెప్పట్లేదు, కానీ ఒకటే చెప్తాను, మీరు పాతవి గతించాలంటే, పాతవి గతించిపోయి నీలోంచి పోవాలంటే నీ అలవాట్లను మార్చుకోండి, నీ మాట తీరు మార్చుకోండి, నీ అసూయతనాన్ని మార్చుకోండి, నీ అహంకారాన్ని విడిచిపెట్టండి, నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకోండి. ఎదుటి వారి మీద జాలి హృదయం కలిగి ఉండాలి. ఒక దినాన్ని ఉన్నాం మూర్ఖత్వం కాను, ఒక దినాన్ని ఉన్నాం అహంకారంగా, ఒక దినాన్ని ఉన్నాం ఏదో చేసుకుంటూ. కానీ జాలి హృదయం లేకపోతే నీవు చేసే ఆరాధన, నీవు ఇచ్చే స్తుతులు, నీవు పాడే పాటలు, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, నీకు ఇచ్చిన స్థలంలో నీవు చేసిన ప్రతి ఆరాధన కూడా వ్యర్థమే అని నేను చెప్పట్లేదండి. నేను చెప్పట్లేదు, మన చేతిలో ఉన్న గ్రంథమే చెప్తుంది. వ్యర్థంగా నన్ను ఉచ్చరించిన, నా నామాన్ని ఉచ్చరించిన వారిని, వ్యర్థంగా నన్ను స్తుతి చేసేవారిని, వ్యర్థంగా నన్ను ఆరాధించేవారిని నేను ఏమాత్రం కూడా దగ్గరికి రానివ్వనన్నాడు. ఇవన్నీ టోటల్గా కలిపి ఒకటే మాట అన్నాడండి ఆయన. ఎవరంటే అక్రము చేయువారులారా వెళ్ళిపోండి అన్నాడు నా దగ్గర నుంచి. ఇవన్నీ ఆయన దృష్టిలో అక్రమాలు, అన్యాయాలు. ఇది నీవు విడిచిపెట్టుకుంటేనే గత కాలంలో, గత వారంలో, గత నెలలో ఏదైతే పొందుకోలేదో ఈ కాలంలో, ఈ దినంలో, ఈ వారంలో, ఈ నెలలో పరమతండ్రికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా గిఫ్ట్ ఒకరు ఇస్తున్నారంటే కావాలి, కానీ దానికి తగ్గ అర్హత నీకు ఉందా? చదువుకున్నవారు ప్రతి ఒక్కరికి కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులకి మంచి పొజిషన్, చక్కటి జాబ్ రావాలని కోరుకుంటారు కదా. అసలు ఆ జాబ్ రావడానికి నీలో ఏముంది అర్హత? ఏ విద్యా అర్హత ఉంది నీకు? ఏ డిగ్రీ ఉంది? నీకు డిగ్రీ ఉంటేనే కదా దానికి తగ్గట్టు నీకు జాబ్ వస్తుంది. అది కూడా నీవు వారు పెట్టే పరీక్షలో, ఇంటర్వ్యూ అంటారు కదా, అందులో నువ్వు పాస్ అయితేనే నీకు ఆ ఉద్యోగం. అది కూడా నీ అదృష్టం, దేవుని యొక్క దయ. మరి ఈ భూలోకంలో ఇంత కండిషన్ ఉన్నదే, పరలోక రాజ్యంలో చేరాలంటే ఇంకెంత కండిషన్ ఉండాలి. అందుకన్నాడు కాగా ఎవడైనాను క్రీస్తును ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించండి, ఇదిగో సమస్తము కొత్తవైంది అంటున్నాడు అక్కడ. ఆయన బాగానే చెప్పాడు. మనం నడుచుకోవడం చేత కాక, మనం ఎలాగ ఆరాధించాలో రాక, ఎలా స్తుతించాలో రాక, ఏ మనసుతో ఆయనకు దగ్గరకు వెళ్ళలో తెలియక మనం కింద మీద పడిపోతున్నాం. కానీ కొంతమంది తెలుసు కూడా అదే మనస్తత్వం, అదే అసూయ,
అదే క్రోధము, అదే కలహము, అదే పరమ తండ్రికి ఇష్టం లేని పనులు మనం చేసుకుంటూ నాయనా నన్ను దీవించవా అంటే అప్పుడు అంటున్నాడు, అక్రమం చేయవాళ్ళారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి ఆయన అని ముద్దుగా చెప్తున్నాడు. నీ ఆరాధన వ్యర్థము, నీ స్తుతి ఆరాధన వ్యర్థము, నీ స్థుతులు వ్యర్థము, నీవు చేసిన ప్రతి క్రియ వ్యర్థము. నీకు కావాలి, లోకానికి కావాలి, కానీ తండ్రికి అవసరం లేదండి. అయ్యి తండ్రికి అవసరం లేదు. ఇప్పటికైనా సరే మీరు మారు మనసు పొందుకోండి. మారు మనసు పొందుకోండి అంటే బాప్తీసం అనుకుంటారు, తప్పు. చాలామంది అంటారు నేను మారు మనసు పొందేసుకున్నానండి. బాప్తీసం వేరు, మారు మనసు వేరు, రక్షణ వేరు. ఈ మూడానికి ఎక్కడ కూడా సంబంధం లేదు. బాప్తీసం వేరు, మారు మనసు వేరు, రక్షణ వేరు. నేను రక్షించబడ్డానండి, నేను మారు మనసు పొందేసుకున్నానని పాస్టర్ గారు అంటే ఏది నీ మారు మనసు? అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. అప్పుడు ఏ అలవాట్లు నీలో చూస్తున్నానో ఇప్పుడు అదే అలవాట్లు ఉన్నాయి. ఇంకా నీకు మారు మనసు ఏది? కానీ పరలోక రాజ్యం కావాలి, తండ్రి ఇచ్చే ఆశీర్వాదం కావాలి, తన కుమారుడైన మెస్సయ్య గారు ఇచ్చే దీవెన కావాలి, అన్నీ నీకు కావాలి, కానీ మారు మనసు అక్కర్లేదు. ప్రియ సహోదరులారా, నీకిచ్చే ఆయుష్కాలం తరిగిపోతుంది. ఇంకెప్పుడయ్యా నీ మనసు మార్చుకునేది? ఇంకెప్పుడు తల్లి నీ మనసు మార్చుకునేది? ఎప్పటికైనా సరే, ఈ నూతన దినములోనైనా సరే, ఈ నూతన సంవత్సరంలోనైనా సరే, ఈ నూతన నెలలోనైనా సరే పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టుకుంటే రాబోతున్న దినాల్లో ఏమో ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన బిడ్డలను దీవిస్తాడేమో. ప్రార్థన చేసుకోవాలి అలాగని. ప్రియ సహోదరులారా, అమూల్యమైన మాటలు జీవ గ్రంథంలో ఎన్నో ఉన్నాయండి. మానవ జీవితానికి ఉపయోగపడేవి, మానవ జీవితాన్ని మార్చినవి ఎన్నో ఉన్నాయి. అది మనం గ్రహించుకోలేని అజ్ఞానులుగా ఉంటూ మన మనసును త్రిప్పుకొని వెనక్కి వచ్చేసి మరలా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అది మూర్ఖత్వ ప్రార్థన అంటారా, భక్తి కలిగిన ప్రార్థన అంటారా? 13వ అధ్యాయం 15వ వచనం మత్తయి సువార్త. 13వ అధ్యాయం 15వ వచనం మత్తయి సువార్త. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి నా నుంచి ఆశీర్వాదం పొందుకొనినట్లు వారి మనసును తిప్పుకున్నారంటాడు. ఏంటి? కన్నులారా చూసారా అని చేసిన అద్భుత కార్యాలు, చేయించిన కార్యాలు, చెవులారా విన్నారు, హృదయంతో అనుకున్నారు చక్కటి కార్యాలు చేశాడు తండ్రి అని. కానీ ఆశీర్వాదం పొందుకునే టయానికి వారి మనసును మరొక విధంగా తిప్పుకున్నారు కనుక ఆయన ఆశీర్వాదం నీకు రాదు, నీ ఇంటి వరకు రాదు. జాగ్రత్త ఓ క్రైస్తవుడాలా. ఈ వాక్యం ఏంటంటే మీరు ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకుని నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో లేకపోతే హై పొజిషన్లో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. గత జీవితం ఏమిటి, ఇప్పుడు జీవితం ఏమిటి? నువ్వు ఎలా ఉండేదానివి, ఎలా ఉండేవాడివి, ఇప్పుడు నీ జీవితం చక్కగా ఉంది. అలాగే నువ్వు ఎలాంటి స్థితిలో పడిపోయావో, ఎలా ఉన్నావో ఇప్పుడు నీ జీవితం దేవుడు బలపరిచాడు. అలాగే ఇప్పుడు నువ్వు ఎంత అసహ్యంగా జీవిస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన మారుస్తాడండి. ఆయన నీ జీవితాన్ని మారుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన పిల్లల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన దగ్గర నూతనంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఉంటే పరమ తండ్రి తన కుమారుడైన మెస్సయ్య మీ మీద, మీ కుటుంబాల మీద, మీ ప్రాంతాల మీద ఆయన ఆశీర్వాదం అనే తొలకరి జల్లుడు కురిపించును గాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమమూర్తి, కృపమయుడా నీకే స్తోత్రం. నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన తండ్రి నీ అమూల్యమైన వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నాయన మేమందరం కూడా తప్పులు చేసిన వారమే, పాపాలు చేసిన వారమే కనుక మా పాపాలను లెక్కించక తండ్రి నా ప్రభా మమ్మల్ని పాపమని చీకటిలోంచి, దోషమని చీకటిలోంచి నాయన నీ వాక్ ద్వారా పిలిచి మమ్మల్ని ఉద్ధరించిన విధానం పట్ల స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి విన్న వాక్యము
మా జీవితంలో తండ్రి నిలుపుకోవడానికి అయ్యా మేము తప్పటడుగులు వేసినప్పుడు పాపం చేసినప్పుడు నీ వాక్కుతో తండ్రి మాతో మాట్లాడి అయ్యా మా జీవితాలు సరిచేయడానికి సహాయం చేస్తామని పరిశుద్ధుడైన పరమ తండ్రి నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తండ్రి నామంలో తన కుమారుని మెస్సీ నామంలో షాలోమ్.